దృష్టి గణపతిని ఇంట్లో ఎక్కడ ఉంచాలి, నరదృష్టి నుంచి మనం ఎలా కాపాడుకోవాలో, మన ఇంటిని ఎలా రక్షించుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకున్న ఈ వీడియో ద్వారా. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఇంట్లో ఏ పూజా కార్యక్రమాలు జరిగినా ముందుగా మనం గణపతిని పూజ చేస్తాం. గణపతిని ఆరాధించడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. అయితే మనకు కీడు కలిగించే చెడు దిష్టి అని అంటారు. నరుని దృష్టి వల్ల నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. ఈ దృష్టి వల్ల మనం పెద్ద ప్రభావం పడుతుంది. దృష్టి అంటే పక్కవారు మనపై చూసే చూపు, చెడు చూపు. సాధారణంగా మనం దేని చూసినా ఎటువంటి హాని కూడా జరగదు. అలా కాకుండా ఈర్ష్య మరియు ద్వేషంతో చూస్తే మాత్రం చెడు దృష్టి కలిగే హాని జరుగుతుంది. చెడు దృష్టి మనపై పడితే మనకు హాని కలుగుతుంది. పిడుగు పడినప్పుడు చెట్లు ఎలా మారిపోతుందో అదేవిధంగా చెడు దృష్టి మనిషిపై కూడా అలాంటి ప్రభావం చూపిస్తుంది. అనారోగ్యంతో ఏదైనా వస్తే హాస్పిటల్లో డాక్టర్ ద్వారానో లేదా మందుల ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ నరదృష్టి నుండి కాపాడే ఏ మందులే. మళ్ళీ అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, దృష్టి నుంచి కాపాడడానికి సర్వశక్తిమంతుడైన శుభ దృష్టుడు గణపతి ద్వారా బయటపడవచ్చు. ఆ శుభ దృష్టుడు మిమ్మల్ని బాధించకుండా ఉండటానికి ఆ గణపతిని పెట్టుకోవడం చాలా మంచిది. మహాగణపతి యొక్క 33 రూపాలు ఈ శుభదృష్టి గణపతి ఒకటి. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ గణపతి రూపం. గణపతి మహావిష్ణువు తర్వాత శంకు చక్రాలను ధరించడానికి శక్తివంతుడైనవాడు. శుభదృష్టి గణపతి ఒక్కడే దృష్టి అనే దృష్టి నుండి మనల్ని రక్షించి సుఖ సంతోషాలను కలిగిస్తాడు. శుభ దృష్టి గణపతి దివ్య రూపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు దిష్టి బాధను నుండి కాపాడుతాడు. ప్రతిరోజు ఆయన రూపాన్ని పూజించాలి. ఇంట్లో, ఆఫీస్లోనూ మరియు మీ వ్యాపారంలో జరిగే ఏ చోటైనా సరే ఆ గణపతిని పెట్టుకోవడం వల్ల మన దృష్టి నుంచి మనం కాపాడుకోవచ్చు. ఆ గణపతి యొక్క శుభదృష్టి రూపం మీ ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల అందరి దృష్టి ఆకర్షించి మీ ఇంట్లో ఉండే వారిని దిష్టి తగలకోకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు. శుభదృష్టి గణపతిని ఫోటో పెట్టుకోవడం వల్ల ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.